అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ ఆన్లో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు పోస్ట్ అవుతుంది. మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రెసిపీతో వచ్చేసాను. మోస్ట్ అందరికీ ఫేవరెట్ అయిన రెసిపీ అదే సాంబార్. సాంబార్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు చేసి చూపించిపోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా స్టైల్లో కొన్ని టిప్స్ పాటిస్తే తక్కువ పప్పు వేసినా కానీ చాలా చిక్కగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టిప్ కూడా మీకు తెలియాలనుకుంటే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? ఈరోజు సండే స్పెషల్స్ మీ ఇంట్లో ఏం చేస్తున్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మా సండే స్పెషల్ వచ్చేసి ఇవాళ సాంబార్, అయితే బిర్యానీ లేదు ఇవాళ వచ్చేసి. ఇంకా సాంబార్ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే సాంబార్కి ముందుగా పప్పు అయితే కుక్కర్లో పెట్టుకుని విజిల్ రాయిద్దాం, బాయిల్ చేసుకోవచ్చు. పప్పు వచ్చేసి నేను ఎంత వేస్తున్నానో చూడండి. ఫస్ట్ కందిపప్పు తీసుకుందాం. నాకు ఇలా విడవట్లేదు, మీకు కనపడాలని వేస్తున్నాను కానీ కింద పెడతాను. దీంతో 2 గ్లాసులు అయితే వేస్తున్నాను. కందిపప్పు వచ్చేసి 2 గ్లాసులకి కొద్దిగా తగ్గించాను. నెక్స్ట్ పచ్చిశనగపప్పు వచ్చేసి దీంతో పావు వంతు అంటే సగానికి అయితే వేస్తున్నాను. దీంతో 2 కందిపప్పు, ఇదే గ్లాసులో సగానికి పచ్చిశనగపప్పు వేయడం వల్ల అనేది కమ్మదనం వస్తుంది, చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కొద్దిగా తగ్గించి వేసాను పప్పు అయితే వేసాను కాబట్టి ఇప్పుడు శుభ్రంగా ఇది కడిగేసుకుని అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. శుభ్రంగా పప్పు కడిగేసాను. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకుంటా. అందరికీ ప్రతి లేడీస్కి తెలిసే ఉంటుంది కదా పప్పులో వాటర్ ఎంత వేయాలనేది, అందులో కొలత ఏముంటుంది అని నేనేం చెప్పట్లేదు. మనకి ఇప్పుడు మామూలుగా పప్పు తోటకూర అలా పప్పు టమాటా వండుకున్నప్పుడు అయితే వాటర్ ఎక్కువే వేసుకుంటాం. ఇలా సాంబార్కి వచ్చేసినప్పుడు తక్కువ వాటర్ అయినా పర్వాలేదు, పలుగ్గా ఉన్నాయి. ఎందుకంటే మిక్సీలో పేస్ట్ చేసుకుంటాం కాబట్టి తక్కువ వాటర్ వేసుకున్నా మనకి అంతేం పర్వాలేదు. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇలా పప్పు వాటర్ వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు అందరికీ గ్యాస్ ట్రబుల్స్ అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి కొంతమంది గ్యాస్ వస్తుందని చెప్పేసి పప్పు అయితే అవాయిడ్ చేస్తారు. ఈ చిన్న టిప్ పాటిస్తే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు. టిప్ ఏంటంటే ఇలా మనం పప్పు కడిగి పెట్టుకున్న తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదా, ఒక పొంగు అయితే రానివ్వాలి. పొంగు వస్తుంది, నురగ వస్తుంది కదా, అవుతున్నప్పుడు ఆ నురగ వాటర్ని కొద్దిగా వంపేసి తర్వాత మళ్ళీ యాస్టీస్గా కొద్ది వాటర్ వేసుకొని పసుపు వేసుకొని ఉడకపెట్టేసుకుంటే మనకి ఏ పప్పు ఏ రెసిపీ పప్పు రెసిపీస్ ఏం చేసినా కానీ ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే ఉండదు. ఈ చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇది చాలా యూస్ఫుల్ అయిన టిప్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరికీ ఉపయోగపడే టిప్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సాంబార్కి పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు టైం లేదు, ఇవాళ సండే కాబట్టి బిజీ కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిపోయింది. ఫిష్ ఫ్రై చేయాలి, సాంబార్ చేయాలి, ఇంత టైములో కుదరదు కాబట్టి ఇవాళ అయితే నేను ఇది వంపి అది అంత ప్రాసెస్ ఏమీ చేయట్లేదు. కానీ టిప్ అయితే చెప్తే మీ ఎవరికైనా యూజ్ అవుతుందని టిప్ అయితే షేర్ చేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసేసుకున్నాక కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ విజిల్స్ వచ్చి ఉడికిలోపు మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవచ్చు. సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది, కూరగాయలు కూడా కట్ చేసేసాను. ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత ఇంకా పప్పు కూడా గ్రైండర్లో మిక్సీలో పట్టేసాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా ఇలా పేస్ట్గా ఫస్ట్ కొద్దిగా ఆడినప్పుడు బరగ్గా ఆడుకోండి, శనగపప్పు తగిలేలాగా ఆడుకోండి. నెక్స్ట్ టైం ఆడినప్పుడు బాగా ప్యూర్గా పేస్ట్ చేసుకోండి. అప్పుడైతే పప్పు తగులుతూ అండ్ ప్యూర్గా ఉండడం వల్ల మొత్తం మిక్స్ అవ్వడం కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పప్పు అయిపోయింది కాబట్టి మీకు వీడియో అయితే చూపించలేదు కానీ చింతపండు వచ్చేసి
ఒక 100 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను. 100కున్నా తక్కువే ఉంటుంది. ఒక 75 అనుకోండి, 75 గ్రామ్స్ అయితే చింతపండు తీసుకుని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను కూరగాయలు కట్ చేసేటప్పుడే. ఇప్పుడైతే చింతపండు అయితే పిసికేసి పులుసు తీసుకుని అందులో మిక్స్ చేసుకోవచ్చు. ముందు కూరగాయలు వేయకూడదు. కూరగాయలు వేసుకోవడం వల్ల మనకి మిక్స్ చేసుకోవడానికి వీలు ఉండదు. కూరగాయలు అయితే అది ముక్కలు విడిపోతాయి కాబట్టి ముందు పులుసు వేసేసుకున్న తర్వాత కూరగాయలు వేసుకోవచ్చు. ఇంకా కూరగాయల విషయానికి వస్తే అన్ని వెజిటేబుల్స్ అయితే లేవండి నా దగ్గర. ముఖ్యంగా ఆనపకాయ ఉండాలి. అసలు మా ఊళ్ళో ఆనపకాయ దొరకలేదంట. ఆనపకాయ లేకపోవడం వల్ల ఆనపకాయ తేలేకపోయారు. బెస్ట్ ముఖ్యంగా ఆనపకాయ మొత్తం సాంబార్కి టేస్ట్. ఆనపకాయ ఒక్కటి లేదు, ములక్కాడ ఒకటి లేదు. ఈ 2 వెజిటేబుల్స్ లేవు. కనవన్నీ ఉన్నాయి. వంకాయ, చిలకడ దుంప, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బెండకాయ, ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. కలిసిపోయేలా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చు. క్యారెట్, వంకాయ, బెండకాయ, టమాటా, ఆనియన్స్ కూడా చాలా ముఖ్యం. నా దగ్గర చిన్న పాయలు లేవు. చిన్న పాయలు ఉంటే పాలం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 ఉల్లిపాయలు అయితే వేస్తాను. ఉల్లిపాయలు అంటే నాకు చాలా ఇష్టం సాంబార్లో. ఇంకా కనవైన 2-3 చొప్పున వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో కారం కూడా యాడ్ చేసుకుందాం. పసుపు ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్, నెక్స్ట్ కారం. సాంబార్ పౌడర్ ఎలాగో వేసుకుంటాం కాబట్టి కారం చూసుకుని అయితే వేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. అంతే. ఇప్పుడు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పెట్టేస్తాను. సాంబార్కి కావాల్సిన కూరగాయలు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులో ఏమో బెల్లం వేయాలి. ఇంకా బెల్లం కూడా ఒక చిన్న ముక్క అయితే వేద్దాం. ఇందులో కొద్దిగా కట్ చేస్తాను. బెల్లం ముక్క ఇంకా అన్నీ వేసేసాం. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకేం వేయాలి? ఇంకా ఈ టెన్షన్స్లో పడి త్వరగా అవ్వాలని టెన్షన్లో ఇంకోటి అయితే మర్చిపోయాను. అదే మనకి కొత్తిమీర కాడలు అయితే ఇప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కాడలు అయితే వేస్తున్నాను. అంతేనండి. సాంబార్ అయితే ఒక 15 మినిట్స్లో అయితే మరిగిపోతుంది. చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, సాంబార్ అయితే అన్నీ వేసేసి రెడీగా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూపించాను కదా, సాంబార్ అయితే మరిగిపోయింది. వాసన అయితే చాలా మంచిగా వస్తుంది. 2 వీధులకి పాకేంత విధంగా అయితే అంత మంచి స్మెల్ వస్తుంది. నాకు చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. అంత మంచి స్మెల్ వస్తుంది. ఇంకా తాలింపు పెట్టానంటే ఇంకా అదిరిపోతుంది. ఇంకా మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను అన్నాను కదా, అది ఇప్పుడు చూపిస్తాను. చూడండి. టిప్ ఏంటంటే బియ్యపు పిండి ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ బియ్యపు పిండి 2 స్పూన్స్, బియ్యపు పిండి వచ్చేసి 2 స్పూన్స్ బియ్యపు పిండి వేసుకుని అందులో వాటర్ వేసుకుని ఉండలు కట్టాలి.
అందులో వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకుని దాన్ని ఉండలు కట్టుకుని ఇలా కలుపుకుని ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవచ్చు. అంతే, ఇదే మంచి టిప్ అండి. ఎప్పుడు మీకు సాంబార్ పలుచగా ఉందా అనిపించినప్పుడల్లా కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది. మీ ఇంట్లో పప్పు తక్కువైంది, వాళ్ళు సాంబార్ పెట్టాలి ఎలా అనుకున్నప్పుడు కూడా ఇలా ప్రాసెస్ అయితే చేశారంటే అదిరిపోతుంది, చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పుకోండి, ఆటోమేటిక్గా అదే చిక్కబడుతుంది. టిప్ నచ్చిందా అని మీకు యూజ్ అవుతే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ ఇంకా మరిగిపోయింది కాబట్టి పక్కన పెట్టేసి తాలింపు అయితే పెట్టేసుకుంటాను. పెడదాకి ముగ్గుట్లో తాలింపు పెట్టేస్తాను. ఇందులోనే ఫిష్ ఫ్రై చేస్తాను కాబట్టి ఇంకా బౌలు ఇంకా వేరేదైతే యూజ్ చేయని అవసరం లేదు. ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 4 లేక 5, 6 ఎన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది. ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా ఫిష్ ఫ్రైలోకి తీస్తాను కాబట్టి సగం వేస్తాను. చిరుపటిలో జీలకర్ర ఇలా వడుగుతూ ఉన్నప్పుడు అలా చూసేసుకుంటే ఎప్పుడు పని అప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇది గ్యాస్ కడిగి అట్ట కట్టేసిన తర్వాత గ్యాస్ కడగాలంటే మనకి పెద్ద పని, దానికి ఒక 10 నిమిషాలు కేటాయించవలసి వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అయింది. ఇంకో ½ an hourలో ఫిష్ ఫ్రై అవుతుంది. అప్పుడు కానీ మా లంచ్లు అయితే ప్రిపేర్ అవ్వవు. ఫిష్ ఫ్రై అయితే ఇంతకు ముందు వీడియోలో అయితే చేశాను, అంటే చిన్న చేపలు ఫ్రై చేయడం, ఇంకా పెద్ద చేపలు కూడా ఫ్రై చేస్తూ ఉంటాను. వీడియో అయితే చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఫిష్ ఫ్రై నా స్టైల్ ఎలా చేస్తాను అనేది మళ్ళీ ఇంకొకసారి అయితే నా కొత్త న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ నెక్స్ట్ వీక్ కానీ 1 weekలో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ చికెన్ బిర్యానీ ఒకళ్ళు అడిగారు, వాళ్ళ గురించి అయితే డెఫినెట్గా ఒక రోజు చేస్తాను. ఈరోజైతే కుదరలేదు, ఏమీ అనుకోవద్దండి. తాలింపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సాంబార్ పౌడర్ అయితే MTR సాంబార్ పౌడర్ యూజ్ చేస్తున్నాను నేను. అండ్ సాంబార్ పౌడర్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా ముందు పెడతాను. అందరూ లంచ్కి అయితే వచ్చేసారు. నా వంట అయితే ఇంకా అవ్వలేదు. సాంబార్ అయిపోయింది, రైస్ అయిపోయింది, ఇంకా ఫిష్ ఫ్రై ఒకటే ఉంది. తాలింపుని ఇంకా అందులో వేసేసుకుందాం, సాంబార్లో వేసేసుకుందాం. చూసారు కదా, సాంబార్ అయితే చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా ఎదిరిపోయింది. అసలు ఆ చిక్కదనం చూపిస్తాను చూడండి. ఇందాక మీరు వేసినప్పుడు చూపించాను, మళ్ళీ చిక్కదనం చూపించలేదు కదా. చూడండి చిక్కదనం ఎలా ఉందో, బాగా పలుచగా కాదు, బాగా చిక్కగా కాదు, ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధానంలో మీరు చేశారంటే నేను ఈరోజు బ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. మీకు నచ్చితే కనుక 10 మందికి అయితే షేర్ చేయండి. షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, నన్ను ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? నా సాంబార్ రెసిపీ ఎలా అనిపించింది, నేను చెప్పే టిప్స్ ఎలా అనిపించింది, ప్రతిదీ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుంటే నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ అంతేనండి, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.